హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారన్నము. నేను నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. నేను దీనికోసం మామూలు రైస్ని 2 గ్లాసెస్ వరకు ఇలా 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను. వాటర్ పోసేసి మూత పెట్టేసి 15 మినిట్స్ నానబెట్టండి, పక్కన పెట్టేయండి. నేను దీనికోసం మసాలాలు బిర్యానీ ఆకు, జాజికాయ ముక్కలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, షాజీరా, ఇక్కడ మరాఠీ మొగ్గ అండ్ స్టార్ ఫ్లవర్ సీడ్స్ అలాగా చెక్కలు తీసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకుని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ ముక్కల్లాగా వేసేసుకోవాలి. దీంట్లోనే బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, జాజికాయ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఒకసారి గరిటెతో ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. దీంట్లోనే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ నేను 5-6 వరకు బిర్యానీ ఆకులు వేసాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసాను. వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి గరిటెతో కలుపుకుంటూ. 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 బౌల్లో వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ 2 స్పూన్స్ వరకు మిక్స్ చేసుకొని వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అంతా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. అది పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ని ఒక బౌల్లో పోసేసుకున్నాను. ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. మనం ఏ బౌల్ తీసుకుంటామో ఆ బౌల్కి డబుల్ వాటర్ క్వాంటిటీ ఉండాలండి. దాంట్లోనే క్రిస్టల్ సాల్ట్ 2 స్పూన్స్ వరకు వేసాను. ఇలా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోనే హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి గరిటెతో ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ని అంతా మరగనివ్వండి. 15 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ మరుగుతున్నట్టుగా అనిపించినప్పుడు మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న రైస్లోని వాటర్ అంతా వంపేసుకొని
ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. అంతా వేసేసుకుని రైస్నంతా ఇలా ఒకసారి గరిటెతో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా 15 మినిట్స్ తర్వాత మనకు బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ఉడికిందో లేదో ఇలా స్పూన్తో ఉంచేసి ఇలా చేత్తో కట్ చేసినట్టుగా చూడండి. మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బగారా రైస్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీలోకైనా ఈ బగారా రైస్ తినవచ్చు. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఇది మామూలు బియ్యంతో బగారా రైస్ చేశాను. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.